సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఫెస్టివల్లో 19 దేశాలకు చెందిన 47 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొననున్నారు. కైట్ ఫెస్టివల్ను చూసేందుకు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. పతంగులకు చైనా మాంజాన్ని యూజ్ చేయొద్దంటున్నారు పోలీసులు. ఎవరైనా అలాంటి మాంజా అమ్ముతున్నట్టు తెలిసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. పతంగులు ఎగిరేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న డీసీపీ రష్మి పెరుమాల్తో నరేందర్ ఫేస్ టు ఫేస్. పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వివిధ దేశాలు అంటే 19 కంట్రీస్ నుంచి దాదాపు 47 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ కావచ్చు, వివిధ రాష్ట్రాలకు చెందిన కైట్ ఫ్లైయర్స్ కావచ్చు, చాలామంది ఫ్లైట్స్ని అయితే ఫ్లై చేస్తున్నారు. దీనికి సంబంధించి 3 రోజులు జరుగుతున్న ఈ కైట్ ఫెస్టివల్లో దాదాపుగా 3 నుంచి ఒక 5 లక్షల మంది వరకు జనాలు వస్తున్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి సెక్యూరిటీ ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, ఇక్కడ చైనా మంజాను ఏ విధంగా అరికడుతున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా కండక్ట్ చేస్తున్నారు. సో ఎన్ని రోజులు జరుగుతుంది, చాలా మంది వస్తారని చెప్తారు, సెక్యూరిటీ ఎలా ఉంది? నెక్స్ట్ 3 days ఉంటుందండి, 13th, 14th అండ్ 15th. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ హ్యావ్ ప్లాన్డ్ గుడ్ బందోబస్త్ స్కీమ్ మొత్తం వేసుకున్నాము. ఆల్ ఎంట్రీ ఎగ్జిట్స్ అండ్ ఇన్సైడ్ కూడా ప్రాపర్ సర్వేలెన్స్ ఉండేట్టు టీమ్స్ ఆర్ ఇన్ ప్లేస్. Sufficient crime parties are also in place in Mufti who will not be openly visible to keep monitor the crowd on a entire event అయ్యే వరకు we will be available here full stop. సో ఇక్కడ ఒక పెద్ద ఈవెంట్ జరిగినా జేబు దొంగలు అనేది లేకపోతే ఉమెన్ ఆడపిల్లలు నేర్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికోసం స్పెషల్గా ఏమన్నా షీ టీమ్స్ లాంటిది ఏమన్నా కండక్ట్ పెడుతున్నారు? Crime teams are on the ground already, so they will be in Mufti, so they won't be visible, but they will be monitoring, and ఇట్లాంటి కేసెస్ ఏమైనా అయితే immediately we will take action. సో ఏమైనా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పెట్టారా? అవును, ట్రాఫిక్ అడ్వైజరీ సెపరేట్లీ has been given by traffic department. Sufficient parking spots also they have identified, and accordingly we'll review it. ఇప్పుడు ఈవినింగ్లో it will be launched. After that we will see how the crowd is moving, and on the spot also if needed some diversions will be made. సో ఈ కైట్ ఫెస్టివల్ చూడడానికి వచ్చే వాళ్ళకి పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ కండక్ట్ చేశారు, వాళ్ళకి ఏమైనా డైవర్షన్స్ ఏమన్నా చెప్పారు? ట్రాఫిక్ అడ్వైజరీ ఇచ్చామండి. we have already given a traffic advisory. It is in place. Traffic department has issued. So depending on the crowd situation, ఇంకేమైనా డైవర్షన్స్ పెట్టాలంటే ఆన్ ద స్పాట్ డెసిషన్ విల్ బి టేకెన్ బై ది ట్రాఫిక్ డిపార్ట్మెంట్. మ్యామ్, ఎవ్రీ సంక్రాంతి సందర్భంగా మనం చూస్తుంటాము కొంతమంది తీగలకు మాంజా తట్టుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దానికోసం కొంతమంది మెడకి తగులుకొని చనిపోయిన వాళ్ళు కూడా చూస్తున్నాము. సో స్పెషల్గా ఈ చైనా మాంజాను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే లాస్ట్ 2-3 వీక్స్ నుంచే ఆర్ హైదరాబాద్ సిటీ పోలీస్ టీమ్స్ అక్రాస్ ఆల్ జోన్స్ రెగ్యులర్గా ఇది సీజర్స్ నడుస్తున్నాయి రిగార్డింగ్ చైనీస్ మాంజా. చాలా పట్టుకున్నారు కూడా, కేసెస్ కూడా చేశాము. మోర్ దెన్ ఎనీథింగ్ పబ్లిక్లో అవేర్నెస్ రావాలండి రిగార్డింగ్ యూజింగ్ ఆఫ్ దిస్ మాంజా. అది కూడా ఆన్ గ్రౌండ్ ఆర్ టీమ్స్ ఆర్ మూవింగ్ అరౌండ్ అండ్ దే ఆర్ ఐడెంటిఫైయింగ్ పాకెట్స్. ఎక్కడన్నా కనపడినా ఇమీడియట్లీ దే ఆర్ గోయింగ్ అండ్ సీజింగ్ ఇట్ అండ్ మేకింగ్ ద పబ్లిక్ అవేర్ ఆల్సో నాట్ టు యూజ్ దిస్. ఫ్రమ్ అవర్ సైడ్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ స్టెప్స్ పాసిబుల్. ఇది ఓవరాల్గా చూడొచ్చు. 3 రోజుల పాటు జరిగే ఈ కైట్ ఫెస్టివల్లో మాత్రం దాదాపు 5 నుంచి 8 లక్షల మంది వరకు నార్మల్ పీపుల్ అయితే హాజరయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. వీళ్ళకి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు జిమ్ఖానా గ్రౌండ్లో కావచ్చు, అటు పరేడ్ గ్రౌండ్లోని కాలేజ్ ప్లేస్లో పార్కింగ్ స్లాట్స్ కూడా ఏర్పాటు చేశామంటున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం ట్రాఫిక్ అడ్వైజర్ కూడా ముందే అనౌన్స్ చేసినట్టు చెప్తున్నారు. ఇదైతే చైనా మాంజాపై మాత్రం పబ్లిక్లో కూడా అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం మరింత ఉంది. చైనా మాంజాని యూజ్ చేసుకోకుండా సంక్రాంతిని విజయవంతంగా జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఓటు స్టూడియో.